జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. చల్లారిపోతుంది. ఆలోచనలతో బుర్ర వేడిగానే ఉంది. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే బుర్రలు వేడిగానే ఉంటాయి. అంటే నేను ఆలోచించేవి అనవసరమైన విషయాలా అని నేననడం లేదు. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మీ నాన్న ఏం చేసినా నీకు కరెక్టే అనిపిస్తుంది. నేను గాని మా అమ్మ గాని ఏదైనా చేస్తే మాత్రం నీకు తప్పుగా అనిపిస్తుంది. అయినా ఏ తప్పు చేయనప్పుడు అలా మౌనంగా ఎందుకున్నాడు? నోరు తెరిచి మాట్లాడొచ్చుగా. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, వాళ్ళకి నాకున్న సంబంధం ఇది మాత్రమే అని చెప్పొచ్చుగా. చెప్పలేని విషయాలు కొన్ని ఉంటాయి. చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు అడగకుండానే అన్నీ చెప్తారు. వదిలే, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళు. ఏం శౌర్య ఇది? ఏం చేస్తున్నారు మీరు? మీరిద్దరూ భార్యాభర్తలు. ఆయన గురించి మీరు గొడవ పట్టువేంటి? ఇందుకే భార్యాభర్తల మధ్యలో మూడో మనిషి రాకూడదు అనేది. ఆయన తప్పు చేశారో లేదో అది తర్వాత విషయం. దాని గురించి మీరిద్దరూ ఇలా ఎడమొహం పెడమొహంగా ఉండడమేంటి? లేకపోతే ఏంటమ్మా? నిన్నేం జరిగిందో చూశారుగా. అమ్మ మీద చెయ్యెత్తారు. నా కళ్ళ ముందే నా తల్లి మీద చెయ్యెత్తితే నాకెలా ఉంటుంది? మీ అమ్మన్నది మాత్రం బావుందా? కళ్యాణి, భర్తతో ఇలాగేనా మాట్లాడేది? అది కాదమ్మా. అయ్యో, మీకు సంబంధం లేదని నేనన్ను. కానీ ఈ విషయం గురించి మీరిద్దరూ ఇలా ఉండటం బాలేదు. కూతుర్నన్నారన్న కోపంతో తండ్రిగా ఆయన అలా ప్రవర్తించడం తప్పని నేనన్ను. అలాగే తల్లిని కొట్టబోయారని శౌర్య కోపట్టంలో తప్పుందని నేనన్ను. ఇటువైపు నిలబడి ఆలోచిస్తే అటువైపు కరెక్ట్ అనిపిస్తుంది. శౌర్య, వద్దు. ఈ ఇంట్లో ఎవరెలా ఉన్నా మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని చూసి నేను కూడా సంతోషంగా ఉన్నాను. దయచేసి ఆయన కోసం మీరిద్దరూ ఇలా దూరం కావడం నాకిష్టం లేదు. నేను ఇష్టపడ్డం లేదమ్మా. కానీ కళ్యాణి చూడు ఎలా మాట్లాడుతుందో. అదే వద్దంటున్నాను. ఆయన తప్పు చేశారా లేదా అనేది కాలమే సమాధానం చెప్తుంది. లేదా సమయం వచ్చినప్పుడు ఆయనే చెప్తారు. దాని గురించి మీరు మాత్రం ఇలా ఉండొద్దు. మీరు బావుండాలి. చిన్నపిల్లలయ్యా మీరు. మీరెందుకు పెద్దవాళ్ల గురించి ఆలోచించి మీ మధ్యన దూరం పెంచుకుంటారు? కళ్యాణి, నువ్విప్పుడు ఆలోచించాల్సింది ఆయన కూతురుగాను నా కూతురుగాను కాదు, నీ భర్తకి భార్యగా మాత్రమే. దయచేసి మాటకి మాట ఎదురుచెప్పి మీ మధ్య మనస్పర్ధలు పెంచుకోవద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.